ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఈ సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు? మీ చదువు, అభ్యాసం అంతా ఇక్కడ? చదువు లేదండి. హ్మ్. స్టడీ చేయలేదు. అస్సలు చేయలేదా? లేదండి. స్టడీ చేయలేదు. నా చిన్నప్పటి నుండి అంటే నేను పుట్టిన తర్వాత ఇంకా సింగింగే నాకు. హ్మ్. నాకింకా అదే వరం హ్మ్. సింగింగ్. దేనికి అంటే మామూలుగా అందరూ చిన్న పిల్లలేంటంటే బయట ఆడుకుంటారు గదా! హ్మ్. నాకు అంటే పుట్టిన తర్వాత నాకు చూపు లేదని గూడా నాకు తెలీదు. హ్మ్. బయట ఆడుకుంటుంటారు, చేస్తారు. అయితే నేను అంటే ఇక చిన్న పిల్లలు బయట ఆడుకుంటారు కాబట్టి నేనేం చేశానంటే, ఇక అందరూ ఆడుకుంటున్నారు. నాకెక్కడికి వెళ్ళడానికి ఇంకా నేను బయటికెళ్ళేవాడిని కాదు. హ్మ్. సరేలే ఏం చేస్తామని చెప్పేసి ఇక కొన్ని పాటలు మామూలుగా టైంపాస్‌కు హ్మ్. అట్లా టైంపాస్‌కు పాడుకుంటూ ఉండేవాడిని. మామూలుగా నేను అంటే నాకు పాటలంటే ఫస్ట్ అలవాటు లేదండి. హ్మ్. మామూలుగా ఏంటంటే ఇంటి పక్కన అంటే మా పక్కింట్లో టేప్ రికార్డు ఉంది. హ్మ్. పెట్టేవాళ్ళు రోజు. పెట్టేవాళ్ళు నాకు అక్కడ చూస్తుంటే ఏమనిపించేదంటే, అరే! ఏంటి పాటలు వస్తున్నాయని చెప్పేసి చూస్తే టేప్ రికార్డు. ఇంకా పైన గోడ మీద కూర్చొని పొద్దున అది 7 గాని, 8 గాని అప్పటినుండి కూర్చొని ఆ పాటలు వింటూ ఉండేవారా? ఆ పాటలు వింటూ వాళ్ళు ఎంతసేపు పెడితే అంతసేపు వింటూ ఉండేవాడిని. హ్మ్. అలా రోజు వినేవాడిని. రోజు విన్నాక ఏమైంది ఇంకా మనమే పాడుకుందాం అని చెప్పేసి నేనే పాడుకోవడం మొదలుపెట్టా. హ్మ్. ప్రతిరోజు అలా వింటూ ఉండేవాడిని మా పక్కింట్లో. హ్మ్. ఇంకా వాళ్ళు టేప్ రికార్డు పెట్టేవాళ్ళు ఇటు సైడు. ఇంక అది అంటే ఎండ వస్తుంది. ఎండొచ్చినా అండ్ వాన కూడా వచ్చింది. వానాకాలంలో వానలొచ్చినా కూడా నేను లెక్క చేయలేదు. హ్మ్. వాళ్ళ టేప్ రికార్డులు అలా వింటూ పాడుతూ ఉన్నా. సో వినగానే మీరు అందేసుకునేవారు. వినగానే అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. ఏమంటారు ఒక కిరసనాయిల్ డబ్బా, ఒక రూపాయి బిళ్ళ. హ్మ్. ఇంక అది తీసుకొని అంటే మామూలుగా ఇంకా వాళ్ళు ఇంకా అంటే వాయిస్తుంటారు కదా! హ్మ్. ఇంకా వాయించడం ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు తెలీదు. హ్మ్. అంటే సింగింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే మనకు తెలియకుండానే అప్పుడు ఒక డబ్బా పెట్టుకొని దాని మీద ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అట్లా వాయిస్తుండేవారు. పక్క టేప్ రికార్డ్ ఎట్లా పాడుతున్నారు, వాళ్ళు ఎట్లా వాయిస్తున్నారు అది చూసి ఇక వాయించుకుంటూ అట్లా పాడుకునేవాడిని. ఇక ఎందుకులే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఏం వింటాం, నా దగ్గర ఒక రేడియో ఉంటే అయిపోద్ది కదా అని మా నాన్నగారిని ఒక రేడియో ఇప్పించమని తగిలితే మా నాన్నగారు తగలగా ఒక 5-6 రోజుల తర్వాత తీసుకొచ్చారు రేడియో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా రేడియోలోనే వింటూ ఉండేవాడిని ఇంట్లోనే, ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళకుండా. అంటే ఇంకా ఎవరింటికి అంటే ఇంకెక్కడ కూర్చోకుండా ఇంట్లోనే ఉండి రేడియోలో పాటలన్నీ విని నేర్చుకుంటూ రేడియోలో పాటలన్నీ అట్లా నేర్చుకుంటూ ఉండేవాడిని. ఏంటంటే మా అమ్మ నాన్నకి నా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇక నేను అడగగానే నేను ఏడిస్తే ఇంకా వాళ్ళు కూడా ఇప్పించేవాళ్ళు. ఇంకా కాదులే ఇంకా పక్కా ఇక రేడియో కావాలన్నాడంటే తీసుకొచ్చారు ఒక 5-6 రోజులు. మరి ఎందుకు చదువుకోలేదు? ఎందుకు? మామూలుగా బ్లైండ్ స్కూల్స్ ఉంటాయి కదా? ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే ఇప్పుడు సింగింగ్ కూడా చెప్తున్నాను కదండి, సింగింగ్ అంటే కూడా ఎవరు చెప్పలేరు. అది నా స్వతహా నేను పాడుతూ వచ్చాను. దాని తర్వాత కూడా నాకు ఏమంటే బయట హాస్టల్స్ ఉన్నాయి చెప్పాను కదా, నేను బయటకు తిరగలేను. బయట హాస్టల్స్ ఉన్నాయి కూడా నాకు తెలియదు అసలు. తెలిసిన ఏంటంటే ఇంకా నాకు సింగింగే అలవాటు అయిపోయింది. ఇలా వాయించడం పాడడం అలవాటు అయిపోయింది. ఇక నాకు ఆ టైంలో కూడా సింగర్స్ పేరు కూడా తెలియదు. నా దగ్గర రేడియో వచ్చిన తర్వాత అప్పుడు సింగర్స్ పేరు తెలిసింది. నేను పాడుతున్నాను అంతేగాని నేను ఇది ఎవరు పాడుతున్నారు ఏంటి అని తెలీదు. మామూలుగా వింటున్నాను పాడుతున్నాను కానీ వాళ్ళు పాడేది ఆ సింగర్స్ పేరేంటి ఇవన్నీ తెలీదు. అంత రేడియోలో వినే అట్లా తెలిసింది నాకు. మళ్ళీ ఆ తర్వాత మీరు సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారా? నా చిన్నప్పటి నుంచి అంటే అప్పటి వరకు ఏ గురువు దగ్గర నేర్చుకోలేదండి. మామూలుగా నా చిన్నప్పటి నుంచి అట్లా పాడుతూనే నాకు అట్లా అలవాటైపోయి నేను సంగీతంలో ఎప్పుడు జాయిన్ అయ్యానంటే కర్ణాటక వోకల్ 2009లో జాయిన్ అయ్యా. ఎలా జాయిన్ అయ్యాను ఆ విషయం కూడా చెప్తా. ఎందుకు అంటే నేను ఫస్ట్ తర్వాత బయటికి వెళ్ళడం మొదలుపెట్టా. బయటికి వెళ్ళడం ఎలా మొదలు పెట్టానంటే ఇప్పుడు నేను ఎవరినైనా కలుసుకోవాలన్నా నా దగ్గరికి ఎవరు రారు. మీకు ఇంకో విషయం చెప్తాను, నేను సంగీతం నేర్చుకోక ముందు కూడా నా దగ్గర రేడియో ఉన్నప్పుడు ఎస్పి బాలు గారిని కలవాలని ఇంట్రెస్ట్ పెట్టుకున్నా. అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత రేడియోలో మాటల కెరటాలు అనే ఒక ప్రోగ్రాం
వచ్చింది. ఏమంటే నేను చిన్నపిల్లానిగా ఉన్నప్పుడు పాడే టైంలో కూడా నేను ఎస్పి బాలు గారిని కలవాలంటే ఎవరు అంత ముందుకు రాలేరు. రాకపోవడం కాకుండా హెల్ప్ చేయలేరు. చూడండి, ఇప్పుడు అప్పుడున్న ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ రాజకీయ నాయకులు కూడా చాలామంది అగ్రికల్చరల్ ఆఫీసర్లు వచ్చారు. కనీసం సరే బాగా పాడుతున్నాడు కదా, ఒక మ్యూజిక్ కాలేజీలన్నా జాయిన్ చేద్దామని చెప్పేసి ఎవరికి ఐడియా రాలేదు. ఇంకా ఎవరు ఎంకరేజ్ చేయాల. ఈ పాడుతూ ఉన్నా అంతే, ఇక చూసారు వెళ్ళిపోయారు కానీ అంత ఇది చేయలేదు. ఓకే, ఆ తర్వాత 2008లో బయటకు వెళ్తుంటే బస్సులో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. సోంభూపాల్ రెడ్డి అని అతను బస్సులో పరిచయం అయ్యాడు. అతనిది మహబూబ్ నగర్. ఆ సిటీ వెళ్ళేటప్పుడు పరిచయం అయ్యాడు. మామూలుగా ఏంటంటే అందరు డ్రైవరు కండక్టర్ కొంతమంది తెలిసిన వాళ్ళు పాడు అన్నారు. సర్లే వాళ్ళ మాట ఎందుకు అదనాలి అని చెప్పి పాడిన తర్వాత అతని ఫ్రెండ్ వచ్చి నెంబర్ ఇచ్చాడు. అతని పేరు శ్రీకాంత్. ఇప్పుడు అతను లెక్చరర్గా చేస్తున్నారు ఆయన కూడా. అయితే అతను పరిచయం అయిన తర్వాత ఇంకా నా ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఫోన్ చేశారు. తను నీ సాంగ్ బాగుంది అట్లనే పేరు చెప్పలేదు. చెప్పకపోయిన తర్వాత ఇట్లా మా కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ఉంది వస్తావా అని అడిగారు. అతను వస్తానన్న అన్న తర్వాత ఆగస్టు 23కి ముందు ఆగస్టు 1 తారీఖు ఏం చేశారంటే వాళ్ళ కంప్యూటర్ అంటే ఎల్బీనగర్ కాలేజీలో వాళ్ళ కంప్యూటర్లో రికార్డ్ చేశారు. వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత ఒక 6 సాంగ్స్ రికార్డ్ చేశారు వాళ్ళ కంప్యూటర్లో. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయికి గిఫ్ట్గా ఏమి ఇద్దాం అంటే, డబ్బులు ఇస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా, ఏదన్నా మన కాలేజ్ గిఫ్ట్ ఏదన్నా ఇద్దామని అంటే వాళ్ళు డిసైడ్ చేసుకొని సరే ఒక ఐప్యాడ్ ఇప్పిద్దాం, ఒక 1200 పెట్టి ఐప్యాడ్ ఇప్పిద్దామని అంటున్నారు వాళ్ళు. అనుకొని కాలేజీ 23 తారీఖు వాళ్ళ ప్రోగ్రామ్ అయింది. పిలిస్తే ఒక 3 సాంగ్స్ వాడిచ్చారు. 3 సాంగ్స్ వాడిచ్చిన తర్వాత ఆ పాటలు అయిపోయిన తర్వాత అందరి దగ్గర పైసలు పాటలు పాడారు ఆ టైంలో? సయ్య 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 సయ్య